వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇంతకాలం చేరికలపై ఆచితూచి అడుగులు వేసిన చంద్రబాబు సడన్ గా దూకుడు పెంచడం వెనుక లెక్కలేంటి? ఇప్పటికే టీడీపీకి రాష్ట్రంలో బలం పెరిగి మరింత పటిష్టంగా తయారవుతుంది. రేపు నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో సెగ్మెంట్లు పెరిగినా టీడీపీలో అవసరమైన దానికంటే ఎక్కువ మందే నాయకులు ఉన్నారు. మరి కొత్తగా టీడీపీ అధినేత వైసీపీ నేతలకు ఇచ్చిన చేరికలకు డోళ్లు తెరవటం వెనుక ఆ వ్యూహం ఏంటి? వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముగ్గురికి సీఎం చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికీ వైసీపీతో పాటు అనుభవిస్తున్న ఎమ్మెల్సీ పదవులకు సైతం రాజీనామా చేశారు. కానీ వీరి ఎమ్మెల్సీ రాజీనామాలపై శాసన మండలి చైర్మన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీని ఒక్కరొక్కరుగా వీడుతున్నారు. వైసీపీని వీడిన వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాజ్యసభ మాజీ సభ్యుడు జగన్, ఆర్థిక వ్యవహారాల అన్నిటిపై అవగాహన ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి సైతం ఉన్నారు. ఆయన పార్టీ పదవికే కాదు రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. జగన్ సమీప బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి కీలక నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన పలువురు ఎంపీలు సైతం పార్టీతో పాటు ఆ పదవికి సైతం గుడ్ బై చెప్పేశారు. ఆ జాబితాలో తాజాగా ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు చేరారు. రాజకీయాల్లో ఎప్పుడు వ్యూహాలది ముఖ్య పాత్ర ఉంటుంది. సరైన వ్యూహం రచించాలి, అది కూడా సందర్భానుసారం వాడాలి, లేకపోతే కరెక్ట్ రిజల్ట్ నివ్వదు. ఆ విషయంలో టీడీపీ ఏనాడో పండిపోయింది. 4.5 దశాబ్దాల పార్టీకి అర్ధ శతాబ్దం అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారు. దాంతో ఆయనకు ఎప్పటికీ ఏది సబబో అది చేయడం బాగా తెలుసంటారు. ఇప్పుడు ఆయన తన అపర చాణక్యానికి పదును పెట్టారని, దాంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయా అన్న చర్చ మొదలైంది. తెలుగుదేశానికి ప్రస్తుతం ఏ పార్టీకి లేనంత బలముంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు కనీసం 4-5 ఇక మరో 50 అసెంబ్లీ సీట్లు పెంచినా కూడా టీడీపీ తమ్ముళ్లకు సర్దడానికి సరిపోదన్న అభిప్రాయం ఉంది. అంతలా కిక్కిరిసిపోయిన పార్టీలోకి వేరే వారిని తీసుకురావడం ఎందుకని, పైగా కొత్త వారిని చేర్చుకుంటే వర్గపోరు మరింతగా పెరుగుతుందని భావిస్తూ చంద్రబాబు చేరికలకు నో చెబుతూ వచ్చారు. ఇంకోవైపు చూస్తే వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్లు తయారవుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా నాయకులు లేమితో చతికిల పడుతుంది. వైసీపీ 2024 ఎన్నికల షాక్ నుంచి ఇంకా తేరుకోలేని స్థితిలోనే ఉందంటున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అనేక మంది నాయకులు దిక్కులు చూస్తున్న పరిస్థితి. చేరడానికి పార్టీలు లేక ఫ్యాన్ నీడన గడుపుతున్న వారు సైతం ఉన్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి ఒక బలమైన సంకేతాన్ని టీడీపీ పంపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలను టీడీపీ చేర్చుకుంది. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి సిట్టింగ్ ఎమ్మెల్సీలు. అయితే వీరు రాజీనామా చేసి చాలా కాలమైంది. అయినా వారి రాజీనామాలను ఆమోదించలేదు. దాంతో విసిగిపోయి వారు టీడీపీ కండువ కప్పుకున్నారు. దీని మీద మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ తాము వైసీపీకి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశామని, అయినా ఆమోదించలేదని, దాంతో మండలికి వెళ్లి అక్కడే తేల్చుకుంటామని అంటున్నారు. మమ్మల్ని డిస్క్వాలిఫై చేసినా రాజీనామా ఆమోదించినా ఓకే అని ఆయన చెప్పేశారు. మిగిలిన ఎమ్మెల్సీలు అదే విధంగా మాట్లాడుతూ బాబు పాలన సూపర్ అని, అందుకే టీడీపీలో చేరామని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ముగ్గురు ఎమ్మెల్సీలు చేరడంతో వైసీపీలోని చాలా మంది నేతల్లో కొత్త ఆశలు చెగురిస్తున్నాయని అంటున్నారు. అనేక మంది ఇప్పటికే కూటమి వైపుగా మొగ్గుతున్నా గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. అయితే స్థానిక ఎన్నికలు రానున్న రోజుల్లో ఉండడంతో పాటు వైసీపీని గట్టిగా దెబ్బతీయాలని పక్కా వ్యూహం ఉండడంతో సైకిల్ ఎక్కే వారికి ఆహ్వానం పలుకుతున్నారని అంటున్నారు. మరి చూడాలి మున్ముందు ఈ వరుసల పర్వంలో ఇంకెంతమంది కీలక నేతలు కండువాలు మారుస్తారు.